చెప్పుకోవడానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్ లో ఉన్న బాను గాని వాళ్ళ నాన్న గాని ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరి విషయానికి ఎత్తుకోండి. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు రెంటెడ్ లో ఉన్నాయి. అండ్ ఈ రోజు ముఖ్యంగా చింతపట్టణంలో మీటింగ్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడు. గత 3-4 రోజులుగా కలెక్టర్ గారు ఆ ప్రాంతంలో తిరిగితే జనాల మధ్యలో వచ్చిన వ్యతిరేకత చూసి పారిపోయారు కలెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు వస్తారు చంద్రబాబు నాయుడు, మీకు ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్క్ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్ లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తా మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు. అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు. ఈయన ఉన్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు, మనం పెట్టిన నీళ్లకు మోటార్ వేసిన కరెంటు ఖర్చు కానీ ఆ ఎరువుల ఖర్చు కానీ లేదా ఆ మందుల ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా చంద్రబాబు నాయుడుకి? ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా, అంటే ఆడవాళ్ళు లేదు, నిరుద్యోగులు లేదు, రైతులు లేదు, చిన్న బిడ్డలు లేదు, చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎగనామాలు పెట్టడమే నీ పని. మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటావు. అన్ని సూపర్ ఫ్లాప్. ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావో ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఫోటో వేస్తే అదేదో పెద్ద బూత్ అన్నట్టు, ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్కుల్ని తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు? దీంట్లో ఆలోచన నీది కాదు. ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏవి నువ్వు తీసుకురాలేదు. రీసర్వే చేసింది నువ్వు కాదు. అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో వేసుకోవడానికని అడుగుతున్నా. అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరుగుదొడ్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో అంట జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది. ఎక్కడైనా మీరు చూడండి, మా నగరికి వచ్చి రికార్డులు చూడండి, ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా, ఎవరికైనా ఇబ్బంది పెట్టామా, ఎవరి భూమైనా లాక్కున్నామా, ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడం ఉందా? కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా, కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోనే ఈ అరాచక పాలన జరుగుతుంది, సాడిస్ట్ పాలన జరుగుతుంది. నిజం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు చూస్తే నవ్వారని కేసు, కేక్ కోసారని కేసు, కోడిని కోసారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లటం ఎంత అన్యాయం అండి. మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. ఏది మరి అయిపోయిందో ఒకసారి చూడండి. అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్సే ఓపెన్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా, అరాచక స్వామ్యం అంటారా? ఒకసారి మీరు చెప్పాలి. మళ్ళీ జగన్ గారిది అరాచక పాలన సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే
ఆడున్న ఆ కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి. ప్రజలకు చేయండి అయ్యా అంటే డబ్బులు లేవంటారు. ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు. ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా తింటున్నారో కళ్ళారా కనిపిస్తుంది చాలా విషయాల్లో. అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? ఓ పెట్టండి టికెట్లు. ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళున్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కుని వాళ్ళని తరిమి కొట్టాలి. లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు, వీళ్ళ కార్ల ఖర్చులు, వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు. వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు. డ్వాక్రా వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వాల. పాపం బీదోళ్ళంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. జగనన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా 0 వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం. నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా, మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. ఇప్పుడు రోజక్క ఒకడు గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టచ్చు. గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఎనీమో పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే. వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె మా నగరి ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచింది నగరి. లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేం సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా. నగరిలో మా ఎమ్మెల్యే బాను, హీస్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి నగరికి రాలా. అప్పుడు నగరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ